ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పేదానికి నేను నమ్ముకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. నేను దేవుడిని నమ్ముకున్నాను. నేను ఇలా చెప్పకూడదు, అయినా మీకోసం చెప్తున్నాను. ఏంటంటే, ఒక రాజుగారి దగ్గర అష్టలక్ష్ములు ఉంటాయి. అష్టలక్ష్ములు ఉంటే రాజుగారి దగ్గర ఉండొద్దు, వెళ్ళిపోదాం అని అనుకుంటే ఫస్ట్ లక్ష్మి వచ్చి, రాజుగారు నేను వెళ్ళిపోతున్నాను అని అంటది. అంటే నీ ఇష్టం అమ్మ, వెళ్తే వెళ్ళు అని అంటాడు. తర్వాత అలాగే ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి అందరూ వచ్చి చెప్తే సరే అమ్మ, మీ ఇష్టం అమ్మ, వెళ్తే వెళ్ళిపోండి అని అంటాడు. అంటే లాస్ట్ని వచ్చి ధైర్యలక్ష్మి అంటది, నేను వెళ్ళిపోతున్నాను రాజుగారు అంటది. అమ్మ నువ్వు వెళ్ళిపోతే నేను ఉండలేనమ్మా, నువ్వు ఉండమ్మా, నువ్వు ఉంటే చాలు, నాకు ఇంకేం వద్దమ్మా, నువ్వే ఉండమ్మా అని బతిమాలుతాడు. అప్పుడు సరే బతిమాలుతున్నావు కదా అని ఉంటుంది లక్ష్మి ఆ రాజుగారి దగ్గర. ఉంటే అప్పుడు ఈ వెళ్ళిపోయిన లక్ష్ములన్నీ ధైర్యలక్ష్మి లేని దగ్గర మేము ఉండలేమనేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాయి. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ధైర్యం ఉంటే అన్నీ ఉన్నట్టే, అది గ్రహించుకోవాలి. ఎప్పటికీ ఎన్ని బాధలు వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఉండాలి. ప్రతి మనిషి ధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యాన్ని కోల్పోతే ఆరోగ్యాన్ని కోల్పోతారు. అందుకు కాబట్టి ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకుండా ఇది నేను మీకు చెప్పాలనుకున్నాను. నిన్న వీడియోలో మజ్జిగ తాగమని చెప్పాను కదా, అందులో ఉప్పు మట్టుకు వేసుకోవద్దు. ఉప్పు వేసుకుంటే బ్యాక్టీరియా చనిపోతుంది. ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఇది గమనించగలరు. చాలా థ్యాంక్స్.